హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమిస్తే 31వ భాగాన్ని వినేద్దాం. అను తల్లి మనస్సుకి స్పందిస్తూ గౌతమి వీపు చుట్టూ చేతులు వేసి ఆమె ఎద మీద తలవాల్చి మళ్ళొకసారి అమ్మ అమ్మ అని పిలుస్తుంది. ఆమె పిలుపుకి హృదయం కరిగిపోతుంటే కళ్ళతో కూడా చూడకుండా చనిపోయిందని చెప్పిన కూతురు కళ్ళ ముందే కనిపించి ఆ సంతోషం పట్టలేక ఒక్కసారిగా ఏడ్చేస్తుంది గౌతమి ఏడుపుకి అను కూడా ఏడుస్తూ నిల్చునుంటుంది. సాధన ద్వారా అనుకి అభాషం జరిగిందని తెలిసిన గౌతమి బంగారం రా కాసేపు పడుకుందు అంటూ అను కన్నీళ్లను తుడిచి మంచం మీద పడుకోబెడుతుంది. బాగా చీకటి పడిన ప్రదేశాన్ని చూస్తూ దిండు మీద తల పెట్టేస్తుంది అను. ఇక్కడ సాయంత్రం సమయంలో కాళిదాస్ దగ్గరికి వెళ్తాడు శ్రద్ధ. అతను వెళ్ళేసరికి అక్కడే ఉన్న విల్సన్ విషయం చెప్తాడు. శ్రద్ధకి అప్పుడు వరకు కాళిదాస్ మీదన్న అసహనం పోయి అతని గుండెకి హత్తుకొని ఐఆమ్ సారీ, నీ చెల్లిని చంపిన వాడికి నీ చేతిలో చావు కరెక్ట్. వాడు నా సాధ్విని తీసుకుని వెళ్ళాడు. నా నెట్వర్క్ మొత్తం ఉపయోగించాను. ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. బాయ్, విపాక్షకి హైదరాబాద్లో 3 స్థావరాలున్నాయి అని ఆ 3 అడ్రస్ చెప్తాడు కాళిదాస్. అప్పుడే వచ్చిన మయాంక్, సరే నేను ఒక దగ్గరికి వెళ్తున్నాను శ్రద్ధ, నువ్వు ఒక దగ్గరికి వెళ్ళు. విల్సన్ నువ్వు కూడా అంటూ అక్కడి నుండి వెళ్తాడు. శ్రద్ధ కాళిదాస్ వైపే చూస్తాడు. నేను నీ వెంట ఉంటే నీకు ప్రమాదం బాయ్ అని చెప్తాడు. సాధ్వి నాకు కనిపించని మరుక్షణం నేను చనిపోయినా పర్వాలేదు, అది కనిపించాకే నాకు ప్రాణం విలవెల్లాడుతుంది. వెళ్దాంరా అంటూ ముందుకు కదులుతాడు. విల్సన్ ప్రంశుకి ఫోన్ చేసి విషయం చెప్పి ప్రంశు వచ్చేలోపే అక్కడికి వెళ్తాడు. మయాంక్ సగం దూరం వెళ్ళాక ఆ ప్లేస్ అను కోసం వచ్చిందని తెలిసి వెనక్కి వెళ్తాడు. ప్రంశు చీకటి పడే సమయానికి విల్సన్ చెప్పిన చోటికి చేరుతాడు. బాయ్ ఇక్కడే ఉన్నట్టు డౌట్ కొడుతుంది అంటూ అప్పుడే వచ్చిన ప్రంశుకి ఎదురుగా వెళ్తాడు విల్సన్ రావడంతో అతని వైపే చూస్తూ డౌట్ వస్తే ఏసేయకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అరిచినట్టుగా అడుగుతాడు ప్రంశు అరుపుకి అక్కడున్న అందరూ అలర్ట్ అయి వారి చేతిలో ఉన్న గన్స్ పట్టుకుని ప్రంశు అరిచిన వైపే చూస్తారు. ప్రంశు వెనకే ఉన్న అతని మనుషులు కూడా గన్స్ తీసి బాయ్ అంటూ విల్సన్ వైపే చూస్తారు. విల్సన్ ప్రంశు వైపు చూసేసరికి ప్రంశు సిగార్ వెలిగిస్తూ తన ఎదురుగా వస్తున్న వాళ్ళని చూసి పొగ వదులుతూ అక్కడి నుండి లోపలికి వెళ్తూ ఉంటాడు. ప్రంశుని చూడగానే అందరూ ఒక్కసారిగా దారిస్తారు. ఆ వెనకే వస్తున్న మయాంక్ అతని వెనక కోపంగా వస్తున్న శ్రద్ధ వైపే చూస్తూ వాళ్ళు గన్స్ దించి పక్కకి తప్పుకుంటారు. జరిగేది సీసీలో చూస్తున్న విపాక్ష, ధర్మేంద్రాలు తమ ముందు కూర్చున్న సామ్రాట్, దామోదర్ వైపే చూస్తూ ఉంటారు. బాబులకే పొగరనుకుంటే వీళ్ళ బాబుల్ని మించిపోయారుగా అనుకుంటారు ధర్మేంద్ర చేతిలో గన్ సాధ్వి తల మీద ఉండి అతను సామ్రాట్ వైపే చూస్తుండడం చూసి నాన్న నాకెందుకు ఫోన్ చేయలేదు అంటూ వస్తాడు శ్రద్ధ మాటకి అతని వైపు ఒక్కసారి చూసి వీడిని సాధ్వి అను ఇద్దరు కలిసి చంపేయాలి శ్రద్ధ, ఏర్పాట్లు చూడు అని చెప్తాడు. అతని మాటకి వంకరగా నవ్వుతూ ప్రంశు వైపే చూస్తూ కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు విపాక్ష నవ్వు తేడా కొడుతుంటే యశోదాకి ఫోన్ చేస్తూ వెళ్ళి సామ్రాట్ పక్కనే కూర్చుంటాడు. ఆడవాళ్ళని ఒంటరిగా వదిలేసి రావడమే తప్పు, ఇప్పుడు ఫోన్ చేసి ఏం లాభం? నా ఆ జన్మ శత్రు మిసెస్ సామ్రాట్ అని అరిచి చెప్పింది కదా ఆనాడు, దాన్ని తీసుకుని వస్తారు ఆగు. నా భార్య నోటి వాక్కు నా అన్న కంసుడి లాంటివాడు అంది. నా కొడుకు చేతిలో చస్తాడు అని చెప్తుంటే అది తలుచుకొని మొన్నటి వరకు పిచ్చిది అనుకునేవాణ్ణి, అదెప్పుడు పిచ్చిది కాదని నిరూపిస్తుంది అని గంభీరంగా చెప్తాడు సామ్రాట్ మాటకి గన్ సాధ్వి తల మీద పొడిచి నీ మేనకోడలు బ్రతకాలని లేదా అని అరుస్తాడు. రేయ్ నీకన్నా బురదలో పొరలే పంది నయ్యం రా, అది కూడా తన పిల్లలకి రక్షణ ఇస్తుంది అని లేచి దగ్గరికి వెళ్ళబోతాడు దామోదర్. వద్దు దామోదర్, అడుగు ముందుకు పడితే నీ కన్న కొడుకు చేస్తాడు అని మయాంక్ వైపు గన్ గురి పెడతాడు ధర్మేంద్ర. కన్న కొడుకు అన్న మాటకి అందరూ అర్థం కాక ధర్మేంద్ర వైపే చూస్తారు. విపాక్ష కోపంగా ధర్మేంద్ర వైపు చూసి ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు పెట్టావు అని పొగరుగా అడుగుతాడు. ప్రంశు, శ్రద్ధ, మయాంక్, సామ్రాట్ మనుషులు అందరూ బయటికి వెళ్ళేసరికి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో ఉన్న తన మనుషులందరినీ అలర్ట్ చేసి అను, గౌతమి, దేవకి, సాధన, యశోదాలని తీసుకుని వస్తారు విపాక్ష మనుషులు. అప్పుడే స్పృహలోకి వస్తున్న సాధ్వి కళ్ళు నిదానంగా తెరుచుకుంటూ ఉంటే అమ్మా అంటూ చిన్నగా మూలుగుతుంది సాధ్వి మూలిగేసరికి అందరూ ఆమెనే చూసి సాధ్వి అని పిలుస్తారు. సాధ్వి తెరలుగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ప్రంశుని వాళ్ళందరినీ చూసి
శ్రద్ధ అనుకుంటూ లేచేది. విపరీతంగా ఉన్న నొప్పులు తట్టుకోలేక కొద్దిగా లేచి మళ్ళీ సోఫాలో కూర్చుండిపోతుంది. ఆమె సోఫాలో కూర్చునేసరికి శ్రద్ధ సైగతో అతనికి మనుషులు ధర్మేంద్ర చుట్టూ గన్స్ పెట్టి అతని వైపే చూస్తూ ఉంటారు. సాధ్వి గన్ సౌండ్ విని వెనక్కి చూసి అంత దగ్గరగా తండ్రిని చూసేసరికి నొప్పిని మరిచి వేగంగా వెనక్కి వెళ్తుంది. శ్రద్ధ సాధ్వి అలా రావడం చూసి 2 చేతుల్లో బంధిస్తాడు. సాధ్వి నొప్పికి అమ్మా అని ఆ ప్రదేశం మొత్తం ధ్వనించేలాగా అరిచేసరికి సామ్రాట్ ప్రంశుతో సహా అందరూ సాధ్వి అంటూ ఆమెని చేరుకుంటారు. సాధ్వి చుట్టూ వాళ్ళుండగానే ధర్మేంద్ర మనుషులు తీసుకుని వస్తున్న గౌతమి వారిని వదిలించుకుని సాధ్వి గొంతు వచ్చిన వైపు కంగారుగా వెళ్ళి సాధ్వి అంటూ పిలుస్తుంది. తల్లి గొంతుకి తన చుట్టూ ఉన్న అందరినీ చూసి 2 చేతులు చాచి నొప్పేస్తుందమ్మా అని ఏడుస్తుంది. అక్కడ అందరూ కన్న ప్రేమ కంటే పెంచిన మమకారం ఎక్కువగా ఉన్నవారే అవ్వడం వల్ల గౌతమి బంగారం అంటూ సాధ్వి దగ్గరికి వెళ్ళి ధర్మేంద్ర వైపు బిక్కుబిక్కున చూస్తూ సాధ్వి ఏమన్నదండి అంటూ సాధ్విని గుండెకి హత్తుకుంటుంది. అను గుంపందరి మధ్యలో నుండి ముందుకు వస్తూ రాక్షసంగా ఉన్న తండ్రి రూపాన్ని అపురూపంగా చూస్తూ ఉంటుంది. విపాక్ష అందరిలో అను రాకను చూసి ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లలు కందాం అనుకున్న నిన్ను చెల్లి అనే వరుసతో కలుపుతున్నాడని అస్సలు ఊహించలేదను. నువ్వు నా బాబుకు పుట్టిందానవంట కదా, అందుకే నీ బిడ్డని చంపాను. ఇప్పుడు నేను ఎత్తుకుపోతాను అంటూ వెక్కిలిగా నవ్వుతూ ఉంటాడు. వాళ్ళు 4 వీళ్ళు 2, అందులోనూ ఒకడు వయసు మలుతున్నవాడు, ఒకడు వయసులో ఉన్నవాడు. చుట్టూ మంది మార్బలం 2 ఎక్కువగా ఉన్న ప్రంశు వైపు చూసి దేవకి వైపే గన్ను గురి పెడతాడు విపాక్ష. విపాక్ష తల్లికి గన్ గురి పెట్టేసరికి రేయ్, ఇక్కడ ఎంతమంది మగాళ్ళుంటే ఆడవారికి గన్ను గురి పెడుతున్నావేంట్రా అని నవ్వుతూ వెళ్ళి సోఫాలో కూర్చొని తండ్రిని తదేకంగా చూస్తున్న అనును చూసి అను ఇటురా అని పిలిచి సాధ్విని చూడు అని చెప్తాడు. ప్రంశు మాటికి విపాక్ష చేతిలో గన్ దించితే సాధ్విని సాధన అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెడుతుంది. అక్కడ ఖాళీ లేకుండా గన్స్ పట్టుకొని ఉన్న జనం ఎవరి మనుషుల్లో అర్థం కాకుండా ఒకరి వెనక ఒకరు నిల్చొని ఉంటే విపాక్ష కళ్ళల్లో క్రోధం ఎవరినో ఒకరిని ఏదో ఒకటి చేసేలా కనిపిస్తుంటే అందరినీ దాటుకొని వెళ్ళి ప్రంశు పక్కన కూర్చుంటుంది అను. అచ్చు తనని జిరాక్స్ తీసినట్టుగా ఉన్న కళ్ళు పెదాలు చేతి వేలని ఒక్కసారి చూసి ఈసారి గన్ అనుకి గురిపెట్టి దీన్ని చంపితే నువ్వు చస్తావు కదా అంటూ ప్రంశు వైపే చూస్తాడు ధర్మేంద్ర. కన్న కూతుర్ని అది అని అంటున్న తండ్రి వైపు కొత్తగా చూస్తూ నాన్న అని మెల్లగా పిలుస్తుంది అను. అను పిలుపుకి ఆమె కళ్ళల్లో ఒక్కొక్కసారి చూసి ముఖం తిప్పుకొని తననే చూస్తున్న సాధ్వి వైపు చూస్తాడు ధర్మేంద్ర. విపాక్ష చుట్టూ ఉన్న వారిని చూసి నాన్న వీళ్ళని చంపితే వెళ్ళొచ్చు అని ప్రంశు వైపే చూస్తాడు. ఎక్కడికి రా వెళ్ళేది, నా చెల్లి దగ్గరకా అని విపాక్ష ఎదురుగా నిల్చుంటాడు కాళిదాస్. దాస్ రా అనేసరికి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ దాస్ అని పిలుస్తాడు విపాక్ష. దాస్ కాదు కాళిదాస్, మాలతి అన్న కాళిదాస్. విపాక్షకి సినిమా అర్థమై పెద్దగా నవ్వుతూ ఉంటాడు. హే ఎందుకు నవ్వుతున్నావు అని చికాగ్గా అరుస్తాడు ప్రంశు. ప్రంశు మాటికి కాళిదాస్ గుండెల్లో రెప్పపాటులో బుల్లెట్ దించి అనువైపు గన్ గురిపెడతాడు విపాక్ష. దాస్కి బుల్లెట్ దిగేసరికి షాక్ అయి ఉన్న అనుకి విపాక్ష గన్ గురిపెట్టేసరికి ఈసారి అన్నయ్య అని పిలుస్తుంది. హే అన్నయ్య కాదు, నా తండ్రి నీ అమ్మని 3వ పెళ్ళంగా ఉంచుకున్నాడు అంతే అని అరుస్తాడు. తల్లిని ఉంచుకున్నాడు అనేసరికి విపాక్ష అని వినిపిస్తుంది దామోదర్ గొంతు. చెల్లి మీదున్న ప్రేమ తమ్ముడి మీద లేదా దామోదర్ అంటూ ఒక పక్క కట్టేసిన మయాంక్ తండ్రిని చూయించి నవ్వుతూ అడుగుతాడు. అతని చూపుకి నాన్న అని వెళ్తున్న మయాంక్ వైపు చూసి నిన్ను కన్నది వాడు కాదు వీడు అంటూ దామోదర్ వైపు చూస్తాడు విపాక్ష. విపాక్ష మాటకి యశోద దామోదర్ షాక్ అయి మయాంక్ వైపే చూస్తారు. ఆ క్షణంలో వారు చెప్పేది అబద్ధం అవ్వదని వారి నమ్మకం అంతే. శ్రద్ధ ఇంకోసారి తన మనుషులకి సైగ చేయడం సాధ్వి అను ఇద్దరు చూసి వారు ధర్మేంద్రాన్ని కాల్చబోయేలోపే ఇద్దరు వేగంగా లేచి తండ్రి చుట్టూ చేతులు వేసి వద్దు అంటూ ఒకేసారి ఒకేలా అరుస్తారు. ఇద్దరు కూతుర్లు అడ్డొచ్చేసరికి వారిని చూస్తాడు ధర్మేంద్ర. శ్రద్ధ సాధ్వి అని పిలుస్తాడు. ప్లీజ్ వద్దు శ్రద్ధ అని దీనంగా అడుగుతుంది. నువ్వు నోరు మూసుకొని రావే, వాడి వల్ల నువ్వు ఏ రోజు సంతోషంగా ఉన్నావని ఈరోజు వాడికి అడ్డుగా నిల్చున్నావు. శ్రద్ధ మాటికి అతన్ని ప్లీజింగ్గా చూస్తూ ఉంది సాధ్వి వాడి వల్ల నువ్వు అమ్మతనం కోల్పోబోయావు, అలాంటి వాడి కోసం నువ్వు ఇలా వెళ్ళడం ఏంటి అంటూ దగ్గరికి వెళ్తాడు శ్రద్ధ. అమ్మతనం పోవడం ఏంటి అని అడుగుతుంది గౌతమి. సాధన పక్కనే ఉండి
మీకు తెలీదా ఆంటీ అంటూ జరిగింది చెప్తుంది. గౌతమి నిల్చున్నది షాక్ అయి సోఫాలో కూలబడి నీరసంతో వేలాడుతున్న పెద్ద కూతురు సాధ్విని చూస్తుంది. ప్రంశు అను వైపే చూస్తూ ఉంటే అను పెదాలు విరిచి ఏడుపు ముఖంతో అతని వైపే చూస్తూ ఉంది. గన్ తీసి కాల్చబోయిన విపాక్ష అను ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసి ఆమెను సొంతం చేసుకోవాలని పంతంగా ఉంటాడు. కాళిదాస్కి బుల్లెట్ దిగేసరికి విల్సన్ కొందరు మనుషులను ఇచ్చి అతని హాస్పిటల్కి పంపిస్తాడు. సామ్రాట్ పైకి లేచి, ఇక్కడ బలం బలగం అంతా నాదే ధర్మేంద్ర. ఆ రోజైనా ఈ రోజైనా నువ్వు నన్ను ఎదుర్కోలేవు. పసివాడిగా పుట్టబోతున్న నా కొడుకు చేతిలో నీకు చావుందని వాణ్ణి చంపాలి, ఆస్తి కాజేసుకోవాలి అనుకున్నావు. ఈనాడు ఏం అనుభవించావురా నువ్వు? ధర్మేంద్ర అహంకారంగా తన చేతిలో ఉన్న 2 గన్స్ తీసి ఒకటి అనుకి ఇంకోటి సాధ్వికి గురిపెట్టి సామ్రాట్ వైపు పొగరుగా చూస్తాడు. అను, సాధ్వి నాన్న అని పిలుస్తారు ఒకేసారి. విపాక్ష అను చేతిని పట్టుకొని తన మీదకి లాక్కొని ఆమె భుజం మీద గడ్డం పెట్టి వెనక నుండి హత్తుకుంటాడు. అతను చేసిన దానికి అను బిక్క చచ్చిపోయి ప్రంశు వైపు కళ్ళల్లో నీళ్లతోనే చూస్తుంది. బావి వరుస తెలియని కుక్కలా ఉన్నాడు కన్నా వీడు అంటూ ప్రంశు భుజం మీద చెయ్యేస్తుంది యశోద. యశోద చేతి మీద చెయ్యేసి, విల్సన్ అమ్మలు ఇద్దరు ఇంటికి వెళ్ళే ఏర్పాటు చూడు, ఇక్కడ ఉంటే భయపడతారు అని చెప్పి దేవకి వైపుకి తిరిగి, నువ్వు అమ్మ వెళ్ళండమ్మా అని చెప్తాడు ప్రంశు. ఇద్దరిని అమ్మ అని ప్రేమగా పిలుస్తున్న కొడుకు వైపు చూసి హస్గర్ అన్నయ్య అని అడుగుతుంది దేవకి. ఈ సామ్రాట్ బ్రతికి ఉండగా నీ అన్నకి ఏమీ కాదు, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఈ రాత్రి గడిచి తెల్లారేసరికి వీరిద్దరూ తప్ప నువ్వు అడిగిన ప్రతిదీ నీ ముందుంటుంది. దేవకి సరే అని తలూపి యశోద చేతిని పట్టుకొని అక్కడి నుండి బయటికి తీసుకుని వెళ్తుంది. సాధన సాధ్వి దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ధర్మేంద్ర చేతిలో నుండి సాధ్విని పట్టుకొని లాక్కొని తన వెనక నిల్చోబెట్టుకుని మయాంక్ వైపే చూస్తుంది. మయాంక్ ధర్మేంద్ర గొంతు పట్టుకొని సామ్రాట్ దామోదర్ల వైపే చూస్తాడు. సాధ్వి నొప్పిని తట్టుకోలేక 2 చేతులు పొట్ట మీద పెట్టుకుని ఏడుస్తూ తలని నేలకి వేస్తూ ఉంటుంది. శ్రద్ధ ఆమెని పట్టుకుని అక్కడే సోఫాలో కూర్చోబెట్టి, సాధ్వి సాధ్వి ఏమైందిరా అంటూ ఆమె పొట్ట పట్టుకున్న దగ్గర తన చేతిని పట్టుకుని అడుగుతాడు. చస్తానేమో అని భయంగా ఉందిరా అంటూ కన్నీళ్లు కారుస్తుంది సాధ్వి. నోనో, నువ్వు చచ్చిపోతే నేను చావనిస్తానా? హాస్పిటల్కి వెళ్దాం రారా అంటూ ఆమెని లేవబోతాడు. ఓపిక లేదు, నిజంగానే చచ్చిపోతానేమో అంటూ అమ్మా అంటూ పెద్దగా ఏడుస్తుంది. బంగారం, నీకేం కాలేదు, నొప్పిని ఓర్చుకో, నువ్వేడుస్తుంటే నాకు బుర్ర పని చేయదని తెలుసుగా అంటూ సాధ్వికి దగ్గరగా జరుగుతాడు శ్రద్ధ. సాధ్వి శ్రద్ధ పెదవుల్ని బంధించి నొప్పి వల్ల వచ్చిన ఏడుపుకి చిన్నగా వెక్కుతూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ కొందరు మనుషులు అడ్డుగా ఉండడం వల్ల వారి మాటలు అందరికీ వినిపించవు. వారు సాధన గౌతమికి తప్ప ఎవరికీ కనిపించరు. పెద్ద కూతురి మాటలు పక్కనే కూర్చొని వింటూ భర్త వైపే చూస్తూ ఉంటుంది గౌతమి. ప్రంశు అను వైపే చూస్తూ, నువ్వు వాడి ప్రాణం కోసం ఆ రోజు అడ్డొచ్చావు కదా, వాడు నీకిచ్చే బహుమానం అది అంటూ విపాక్ష వైపే చూస్తాడు ప్రంశు. తను పాపం అనుకున్న ఆ రోజు అదే మన పాపం అను. వాడు కన్న కూతురు పురిట్లో చనిపోయిందని చెప్పి నిన్న అనాథాశ్రమంలో చాలని బ్రతుకు బతికేలా చేశాడు. వీడు వాడి ప్రాణం కాపాడినందుకు నీ కడుపులో బిడ్డని నీకు కాకుండా చేశాడు. అతని మాటకి పొట్ట మీద చెయ్యేసుకుని బుడ్డి అంటూ పిలుస్తూ ఉంది. కడుపు మీద చెయ్యేసుకున్న చిన్న కూతురును చూసి తనకు కడుపు ఎలా పోయింది అంటూ సాధన వైపు చూస్తుంది. నువ్వు ఇలానే ఉండే మెంటల్ అని అరుస్తాడు మయాంక్. మయాంక్ మాటకి అతని వైపే చూస్తూ ఉంది గౌతమి. సామ్రాట్ గౌతమిని గుండెకి హత్తుకొని, వీడు దేవకి అన్నయ్య, నా చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాకు కొడుకు పుడితే వాడి చేతిలో చావు ఉంటుందని తెలిసి కడుపుతో ఉన్న నా భార్యని చంపేయాలని చూశాడు. నేను ఆ విషయం తెలిసి వీడి కోసం వెతికి వస్తుంటే నా చెల్లిని తీసుకుని ఈ ఊరు దిగి ఊరొదిలి వెళ్ళిపోయి సాధ్వికి జన్మనిచ్చాక తన్ని చంపేశాడో చనిపోయిందో తెలీదు. దామోదర్ దగ్గరికి వచ్చి సరిగ్గా 3 సంవత్సరాలకి నా తమ్ముడితో స్నేహం పేరుతో వచ్చి నా చెల్లిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నా భార్యకి తమ్ముడికి అకారణంగా గొడవ పెట్టాడు. వీడి వల్లే నీ చిన్నన్నయ్య 25 ఏళ్ళుగా అన్ని సంతోషాలు చంపుకొని మంచానికి పరిమితమయ్యాడు అంటూ గౌతమ్ భుజం చుట్టూ చెయ్యేస్తాడు. దామోదర్ సామ్రాట్ మాటలకి మొదటి రాత్రి రోజు నుండి ఎవరికీ కానరాకుండా అతను పెట్టిన హింసలు ఒక్కొక్కటిగా కళ్ళ ముందు మెదులుతుంటే, మగపిల్లాన్ని కనలేదని తనని పెట్టే హింసలు ఆడపిల్లగా పుట్టిందని సాధ్విని అతని కళ్ళ ముందే భోజనం కూడా చేయనివ్వని విధానం, అసలు అను ఉందని తనకి తెలియదు.
తెలిసిన తనకి కడుపులో బిడ్డను లేకుండా చూపించాడు. ఒక్కొక్కటిగా అన్నీ తెలుస్తుంటే అన్నలిద్దరి చేతుల్లో అలానే వెనక్కి పడిపోతుంది గౌతమి పడిపోవడంతో అందరూ అటు వెళ్ళడమే. విపాక్ష అనుని తీసుకొని వస్తాడు. గౌతమి దగ్గరికి 2 అడుగులు వేసిన ప్రంచు వెనక్కి తిరిగి విపాక్ష అనరుస్తాడు. అతని అరుపుకి గౌతమి మూసుకుని పోతున్న కళ్ళు తెరుస్తూ ఉంటే శ్రద్ధ చేతిలో ఉన్న సాధ్వి భయపడి అతని హత్తుకొని నిల్చునుంటుంది. సాధన ఉలిక్కి పడేసరికి విల్సన్ ఆమె భుజం చుట్టూ చెయ్యేసి కూల్ డౌన్ బాబీ అని భుజం తట్టి విపాక్ష ముందుకెళ్ళి అతనికి గన్ గురిపెట్టి నిల్చుంటాడు. అను కాళ్ళు చేతులు వణికిపోతుండగా వణుకుతున్న చేతులతో విపాక్షాన్ని దూరంగా నెట్టి అతని వైపే చూస్తుంది. గౌతమి లేచేసరికి తన్ని సామ్రాట్ చేతికి ఇచ్చి దామోదర్ తమ్ముడి దగ్గరికి వెళ్ళి అతని కట్లు విప్పి లేవకుండా పడున్న అతనికి గుండెకి హత్తుకుంటాడు. దామోదర్ స్పర్శకి కాళ్ళు చేతులు కదులుకున్న కళ్ళు వర్షిస్తుంటాయి అతనికి. ఫ్రంచు అను దగ్గరికి వెళ్ళి, రే, ఇక్కడికి వచ్చిన మరుక్షణమే నిన్ను క్షణంలో చంపడం నాకు చిటికలో పని. బంధువుల్ని చూసైనా మారుతావనుకోవడం నా పొరపాటు. నీకు ఇంతసేపు బ్రతికే అవకాశం ఇవ్వడమే నా తప్పు అంటూ గన్ తీసుకొని కాల్ చేసేసరికి రెప్పపాటులో అనుని లాగేస్తాడు విపాక్ష. అనుకి బుల్లెట్ దిగింది అనుకుని షాక్లో గన్ను కింద ఇవ్వబోతున్న ఫ్రంచుకి విల్సన్ సార్ అంటూ తన మీద పడబోతున్న విల్సన్ని పట్టుకుని బుడ్డి అని కేకేస్తుంది అను కేకకి విల్సన్ అంటూ వచ్చి విల్సన్ని పట్టుకుని అతని వైపే చూస్తూ విల్సన్ని గుండెకి హత్తుకుని తన మనుషుల వైపే చూస్తాడు. విపాక్ష అదే అదునుగా ఫ్రంచుని చంపడానికి చూస్తుంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్లకుండా తిరిగి వచ్చిన కాళిదాస్ అతని గుండెల్లో బుల్లెట్ దింపి తను పనికెళ్ళి వచ్చేసరికి శవాలుగా కనిపించిన తల్లిదండ్రుల్ని చెల్లిని తలుచుకుని బాధగా కింద పడిపోతాడు. విల్సన్ ఒక పక్క, కాళిదాస్ ఒక పక్క పడేసరికి అను భయంతో మయాంక్ అంటూ కేకలు వేస్తూ పిలుస్తుంది. అను కేకకి అందరూ బయటకొస్తారు. సాధ్వి, శ్రద్ధ, గౌతమి, సామ్రాట్ మాత్రమే ధర్మేంద్ర ఎదురుగా నిల్చొనుంటారు. ధర్మేంద్రలో కొంచెం కూడా తగ్గని అహం, మౌనంగా ఉన్న వ్యక్తిత్వం గౌతమిలో అసహనం పెంచేస్తుంటే మయాంక్ అను గొంతుకి బయటకు వెళ్తూ జార విడిచిన తన గన్ చేతిలోకి తీసుకుని ధర్మేంద్ర ఎదురుగా నిల్చొనుంటుంది గౌతమి. అమ్మా అని పిలుస్తుంది సాధ్విని తీసుకుని వెళ్ళి శ్రద్ధ అంటూ ఆవేశంగా అరుస్తుంది గౌతమి. ఆమె మాటకి పెద్దగా నవ్వుతూ, నన్ను చంపుతావా గౌతమి? నీకు ఒకళ్ళకి తోడు 2 కూతుర్లు వచ్చారు, వాళ్ళు బ్రతకాలని లేదా అంటూ ముందుకు వస్తాడు ధర్మేంద్ర. నా కూతురు నీ చేతిలో హింసలు పడడం ఇష్టం లేక నేను నీ కింద బానిసలా బ్రతికాను దయానిధి. సాధ్వి చేసిన తప్పు ఆ రోజు నిన్ను కాల్చి వదిలేయడం. తను పడ్డ నరకానికి నీకు చావు ఒక్కటే దిక్కు. నీ కూతురా, నీకు పుట్టిన కూతురా అది అని మీదకి వచ్చి గౌతమి జుట్టు పట్టుకోబోతాడు ధర్మేంద్ర. నా కూతుర్లని ఆట బొమ్మలు అనుకున్నావారా నువ్వు? వాళ్ళు నా చేతి బాపు బొమ్మలురా. నువ్వు అనేవాడివి, లేకుంటే నా బాపు బొమ్మలు ఎంత సంతోషంగా ఉంటారో నేను చూయిస్తాను అంటూ బుల్లెట్ అతను నుదుటిన కాల్ చేస్తుంది. సామ్రాట్ గౌతమిలో తన చెల్లి కనిపిస్తుంటే కింద పడ్డ ధర్మేంద్ర వైపే చూసి గౌతమిని గుండెకి హత్తుకుంటాడు. ధర్మేంద్రాన్ని కాల్చి గన్ కింద పడేసి ఇన్నాళ్ళ తన జీవితం, తన చిన్నన్నయ్య జీవితం, తన 2 కూతుళ్ళ పడ్డ బాధలు తలుచుకొని పెద్ద పెద్దగా ఏడుస్తూ సామ్రాట్ గుండెల్లో ఒదిగిపోతుంది. కింద పడ్డ విపాక్ష తిరిగి లేవబోతుంటే అతని గుండె మీద కాలు పెట్టి నలిపేస్తూ, రేయ్, నేను ఒక్కసారే క్షమిస్తాను. నువ్వు మాలతిని చంపినప్పుడే చంపేయాల్సింది కానీ అంటూ కోపంగా ఇంకో 2 బుల్లెట్లు దించి చంపేసి మయాంక్, సాధన, తన మనుషులు తీసుకుని వెళ్ళిన విల్సన్, కాళిదాసుల కార్ల వైపే చూస్తాడు. దామోదర్ మయాంక్ తండ్రిని తీసుకుని అక్కడి నుండి వెళ్తాడు. గోల్డీకి దారిలోనే దామోదర్ ఫోన్ చేసి చెప్పేసరికి విల్సన్ కోసం ఆ రాత్రి సమయంలో ఒక్కతే భయంగా వస్తుంది. సామ్రాట్, ధర్మేంద్ర, విపాక్ష చనిపోయిన విషయం బయటికి తెలియకుండా వాడి గెస్ట్ హౌస్లోని పూడ్చి అక్కడ బిల్డింగ్ మొత్తం లాక్ చేయించి గౌతమిని తీసుకుని అక్కడి నుండి వెళ్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.